ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. 2-3 రోజులుగా టెంపరేచర్స్ అంతా కూడా లో అవుతున్న కారణంగా అన్ని వర్గాల ప్రజలపై చలి ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. నలుగురు పోగైన చోట చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నట్లుగా చూసుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో కూడా రాకపోకలు కూడా వేకోజాము నుంచి కూడా ఇబ్బందులకర పరిస్థితి. రహదారులపై పొగ మంచు కమ్ముకోవడం, అదేవిధంగా ఏజెన్సీ కూడా టెంపరేచర్స్ లో అవుతున్న కారణంగా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నట్టు చూసుకోవచ్చు. నలుగురు పోగైన చోట వయసుతో తేడా లేకుండా అందరూ కూడా చలి మంటలు వేసుకొని చలి నుంచి ఉపశమనం పొందుతున్న పరిస్థితి. ముఖ్యంగా వేకోజామున చలి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. చలికి తోడుగా శీతల గాలులు కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంది చలి, ఎట్లా ఉంది ఆదిలాబాద్లో? చలి బాగుంది సార్, చల్లటి గాలులు ఉన్నాయి. దాని తగ్గట్టు ప్రొద్దున బాగా విపరీతమైన చలి ఉంటుంది. రాత్రి నుంచి చలి ఉంటున్నది. చలికి ఏం సరిగా కొట్టు మంటలు కావడం అంతే, ప్రొద్దున్న ఎక్సైజ్ రావడం. మీరు చెప్పండి ఎట్లా ఉంది? అంటే చలి డిఫరెంట్ గా ఉంది 20 సంవత్సరాలుగా, అంటే 2 సంవత్సరాలు ఈసారి ఎక్కువ ఉంది అంటున్నారు. ఈ సంవత్సరం ఎక్కువ ఉంది, చాలా బాగా చలి ఉంది. వృద్ధులు అయితే బాగా ప్రాబ్లం అవుతున్నది. వాళ్ళకు చలి మంటలుగా అవుతున్నారు. వాళ్ళు ఏజ్ డిఫరెన్స్ లేకుండా చాలా బాగా చలి కావడం వలన చాలా ఉపశమనం ఉన్నది. మొత్తంగా చూసుకోవచ్చు, 4-5 పోగైన చోట చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఎట్లా ఉంది కాక చలి? ఎట్లా చలి ఉన్నది. పొద్దున 4 గంటలకే తీసేది మంటలు పెట్టేస్తున్నాను. పొద్దున్నది వచ్చిన ప్రతి మనిషి కూడా వచ్చి చేతులు ఇట్లా కాపుకొని వెళ్ళిపోతున్నాను కొద్దిగా చలి గురించి. నేనైతే పొద్దున లేచేయండి 4 గంటలకే మంట పెట్టేస్తా. ఇట్లా చలి ఎప్పుడు చూసినా? ఎప్పుడు ఇంతకుముందు ఇప్పుడు లేదు. 4 బాగా నుంచి బాగా చలి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లేకుండా. ఎన్నేళ్ళ కింద ఉండే ఇట్లా? ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల కింద ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు బాగా చలి ఉంది సార్ ఇక్కడ.